ఈరోజు మనము హృదయ నమస్కార మత్స్యాసనం చేయబోతున్నాము. ఈ లో బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు పడుకొని మత్స్యాసనం చేసినట్టయితే, ఇక్కడ ఎక్కువ సమయం పాటు ఉన్నట్టయితే ఈ హార్ట్ ఓపెన్ చేయడం వలన చాలా బ్లడ్ ఫ్లో హార్ట్ ఏరియాలో అవుతుంది. దాంతో హార్ట్ ఏరియా బాగా యాక్టివ్గా బ్లడ్ పంప్ చేస్తుంది. అలానే ఆ యొక్క బ్లడ్ అన్ని ఆర్గన్స్కి దొరకడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీపుపై పడుకోండి. వీపుపై పడుకొని కొన్నిసార్లు ఈ విధంగా కాళ్ళ వేళ్ళని మన వైపు లాగడము, ముందు వైపు చేయడము, మన వైపు లాగడము, ముందు వైపు చేయడం చేస్తూ ఉండాలి. ఇలా చేయడంతో మన కాళ్ళల్లో ఉన్న కండరాలు, యాంకిల్స్లో ఉన్న కండరాలు చాలా యాక్టివేట్ అయిపోతాయి. కావాలంటే కాళ్ళ వేళ్ళని మనము గుండ్రంగా కూడా చేయవచ్చు. ఇలా గుండ్రంగా చేసి దాని తర్వాత రివర్స్ ఆర్డర్లో కూడా మీరు కాళ్ళని గుండ్రంగా తిప్పండి. అలా తిప్పి దాని తర్వాత కాళ్ళ వేళ్ళని ఈ విధంగా మన వైపు లాగి పెట్టాలి. ఇప్పుడు మత్స్యాసనం చేద్దాము. మత్స్యాసనం జనరల్గా మనము చేసినప్పుడు సాధారణంగా చేతులని ఈ విధంగా పెట్టి తొడల కింద పెట్టి చేస్తాము. అలా చేయకుండా ఈరోజు మత్స్యాసనంలో మనము చేతులని హృదయం దగ్గర ధరించి ఉందాము. హృదయం దగ్గర ధరించినప్పుడు ఈ విధంగా అంజలి ముద్రని ధరించాలి. నమస్కారం పెట్టడం అంటే అంజలి ముద్ర, మనని మనము సమర్పిస్తున్నట్టు. ఇలా సమర్పిస్తూ మనము చేతులని ఒక చేతిని ఇంకో చేతిపై ప్రెస్ చేస్తూ గట్టిగా ప్రెస్ చేసి ఈ విధంగా ప్రెస్ చేయాలి. ఈ విధంగా ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే మనము చేతులని ఈ విధంగా నమస్కారాలు తీసుకెళ్తామో దాంతో ఈ చెస్ట్ ఏరియా చాలా యాక్టివేట్ అవుతుంది. చెస్ట్ ఏరియా యాక్టివేట్ అయ్యి ఈ యొక్క వీపులో ఉన్న కండరాలు, చెస్ట్లో ఉన్న కండరాలు కూడా యాక్టివేట్ అవుతాయి. అలా చేస్తూ మనము ఈ మత్స్యాసనం చేద్దాము. ముందుగా నార్మల్గా మత్స్యాసనంలో వెళ్దాము. ఈ విధంగా చేతులని కింద ప్రెస్ చేసి ఈ విధంగా పైకి వచ్చేసేయండి. ఈ విధంగా పైకి వచ్చినప్పుడు మన తల అగ్రభాగాన్ని మ్యాట్కి తాకిస్తూ ఆసనంలో ఉండాలి. ఇక్కడ ఆసనంలో ఉన్నప్పుడు ఈ యొక్క ఛాతీ భాగాన్ని పైకి చేస్తూ ఉండండి. నెమ్మదిగా చేతులని లేపి ఈ విధంగా నమస్కారంలో పెట్టండి. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగాలి. నెమ్మదిగా చేతులని కింద పెట్టేసి పైకి వచ్చి పడుకోండి. ఒకవేళ మీకు ఈ విధంగా హృదయ నమస్కారం పెట్టడం ఇబ్బందిగా అనిపిస్తే పర్వాలేదు, నార్మల్గా ఉండే మత్స్యాసనం మీరు చేయవచ్చు. ఒకవేళ ఇంకా కాంప్లికేటెడ్గా అనిపిస్తే ఈ యొక్క మోకాలని ఫోల్డ్ చేసి ఈ విధంగా మత్స్యాసనం చేస్తూ ఇక్కడ హృదయ నమస్కారం చేయండి. హృదయ నమస్కారం చేసినప్పుడు మోచేతులని దూరంగా తీసుకెళ్ళాలి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండి చేతులని ఈ విధంగా కింద పెట్టి పైకి వచ్చేసేయండి. మత్స్యాసనం చేసినప్పుడు ఎక్కువ సమయం పాటు ఉండాలి, కానీ ఆ ఆసనం చేసినప్పుడు అక్కడ మాట్లాడకూడదు. అక్కడ మాట్లాడడానికి వీలు కూడా కాదు. అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి నేను ఇలా పడుకొని ఎక్కువగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. ఆసనం చేసినప్పుడు ఈ యొక్క మెడ భాగంలో బాగా ఇబ్బంది కాకుండా చూసుకోవాలి. ఈ యొక్క తల అగ్రభాగము మ్యాట్కి టచ్ అయ్యేలాగా చూసుకోవాలి. పాదాలని మీరు కింద ప్రెస్ చేసి కూడా ఇలా సగం మత్స్యాసనం చేయవచ్చు. కానీ పూర్తి మత్స్యాసనం ఒకవేళ ఈ విధంగా కాళ్ళని పెట్టి చేసినట్టయితే చాలా మనకు మేలు కలుగుతుంది.